జై శ్రీ రాధాకృష్ణ. ఈరోజు ఎండు మాగే పడుతున్నాము రోటి పచ్చళ్ళు. చూడండి, ఈ మాగాయకి పుల్లటి మామిడికాయ అయితే చాలా బాగుంటుంది. ఊట బాగా వస్తుంది మీకు. పుల్లటికాయలు అయితే చాలా రుచిగా ఉంటుంది. పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది మనకి. ఫస్ట్ మనం మామిడికాయలు తెచ్చుకుని వెంటనే నీళ్ళల్లో వేసేసుకోవాలి. అరగంట నీళ్ళలో నానబెట్టుకుంటే జీడి వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు తర్వాత మనం పెచ్చి తీసేసుకుని శుభ్రంగాను కాయలన్నీను మనకు కావాల్సిన సైజులో మనం మామిడికాయలు తరుక్కోవచ్చు. పెద్ద సైజు అయితే పెద్ద సైజు, చిన్న సైజు మరి ఏదైనా పర్లేదు. ఎండిపోతే చిన్నవి అయిపోతాయి అవి. అప్పుడు ఏం చేయాలి, ముక్కలు తరిగేసుకుని ఆ రోజే మనం ఉప్పులు వేసేసుకోవాలి. ముక్కలన్నీ తరిగేసుక మనకి 15 కాయలు అయితే పావు కేజీ ఉప్పు పడుతుంది, అర కేజీ కారం పడుతుంది. ఇలా సైజు తరుక్కోవాలి ముక్కలు. ఫస్ట్ మనకు కావాల్సిన సైజులు తరుక్కోవచ్చు. ఎలా తరిగినా పర్వాలేదు. టెంక బాగా ముదురుకాయలు అయితే బాగుంటుంది. టెంక బాగా పట్టిన కాయలు అయితే బాగుంటుంది. లేదా జీడికాయలు అయితే బాగుండవు అంత మాగాయకి మనకి. అప్పుడు తర్వాత పసుపు వేసేసుకుని 15 కాయలకి మనం సాల్ట్ ఉప్పు వరకు పడుతుంది మనకి. ముక్కలన్నీ కలిపేసుకుని మనం ఫస్ట్ ఉప్పు వేసి కలిసి ఉప్పు పసుపు అన్నీ వేసుకుని ముక్కల్లో కలిపేసుకుని జాడీలో పెట్టేసుకోవాలి. 15 కాయకి సాల్ట్, ఉప్పును కొంచెం పసుపు. ఈరోజే మన ఉప్పు పసుపు అన్నీ కలిపేసాక జాడీలో పెట్టేసి సాయంత్రం వరకు 2 రోజులు ఉంచుకోవాలి. ఇది వేసిన రోజు మన్నాడు ఉంచుకుని ఆ మన్నాడు పొద్దున మాత్రం మనం ముక్క ఊట విడివిడిగా ఎండబెట్టేసుకోవాలి. ఇలా గట్టిగా పిండేసుకుని మనం పళ్ళెల్లో పెట్టుకుని ముక్కలు పిండి విడిగా ఎండబెట్టేసుకుంటే మనకి ఈరోజు ఎండలకు మాత్రం ఇప్పుడు ఎండలు మాత్రం ఓ రోజు ఎండకు సరిపోతుంది. బాగా ఎండిపోతే కనుక ముక్కలు బాగా ఉరుగైపోతాయి. మన పచ్చడి గట్టిగా అయిపోతుంది, ముక్క గట్టిపడిపోతుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఒక రోజు ఎండబెట్టుకోవాలి. 2 రోజులు మాత్రం ఉప్పులో ఉండాలి ముక్కలు. 3వ రోజు మాత్రం ఎండబెట్టుకోవాలి. తర్వాత మన రోజు మాత్రం మనం కలిపేసుకోవచ్చు. ఫస్ట్ మనం దీనికి కూడా ఇంగు నూనె కాచి అట్టే పెట్టుకోవాలి. అట్టే పెట్టుకుని ఇంకో కాచి చలార్చి పెట్టుకోవాలి. ఫస్ట్ ఆవాలు, దీనికి 15 కాయలకి టీ గ్లాసులు ఆవాలు అయితే దాంట్లో సగం మెంతులు తీసుకోవాలి. ఇవి కూడా 2 కలిపి మనం దోరగా వేపేసుకోవచ్చు. కారం కూడా అర కేజీ కారం పడుతుంది మనకి. 15 కాయలకి అర కేజీ కారం పడుతుంది. 3 మామిడికాయల కారం తీసుకుంటే మీకు కారం ఉండదు, చాలా బాగుంటుంది. ఆ మెంతిగుండ వేపేసుకుని మనం చల్లారాక మనం ఈ కారంలో కలిపేసుకోవాలి. దోరగా వేపుకున్నాం కదా ఫస్ట్, ఆ గుండ అలా వేపుకున్నాక ఈ కారంలో కలిపేసుకుని మనం ముక్కలు ఎండబెట్టుకున్నాం కదా, ఊట్లో తీసి ఊట ముక్కలు విడివిడిగా ఎండబెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు మాత్రం ఇలా ఎండితే సరిపోతాయి. మరీ ఎండబెట్టుకోకండి మీరు. 2 రోజులు ఎండబెట్టేస్తే బాగా ఒరుగుల్లో అయిపోతాయి. ముక్కలు మాత్రం పచ్చడి గట్టిగా అయిపోతుంది మనకు. ఒకరోజు ఎండ అయితేనే బాగుంటుంది. ఎండబెట్టేసుకున్నాక ఇలా ముక్కలు కారంలో వేసేసుకుని ఫస్ట్ మనం చల్లారిపోయిన ఇంగు వేసేసుకుని మనం ఇంగు నూనె వేసుకుని 1 కేజీ నూనె వరకు పోసుకోవచ్చు. నూనె బాగా పైకి తేలితే ఊట బాగా ఉంటుంది ముక్కకి. ఊరగాయ కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది, బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోగలం, మన జాడీలో పెట్టుకుంటే చాలు, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఎండుమాగే మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇది మనం ఎవరు వేసుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది. మా రోటి పచ్చళ్ళలోనూ ఈ ఎండుమాగాయ కాకుండా పచ్చావకాయ, మెంతికాయ, తొక్కుడు పచ్చడి కూడా పెట్టాము. అవి కూడా మీరు అందరూ చూసి మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరూ చూస్తేనే ఎంతో సంతోషంగా ఉంటుంది మాకు కూడా బాగా సంతోషంగా ఉంది. ఇంకా రకరకాల పచ్చళ్ళన్నీ పెడుతూ ఉంటాము మేము. ఈ ఎండు మాగేలో మనం ఎప్పుడైనా దోశలో చట్నీ కావాలంటే దానికి కొంచెం మాగే తీసిన దాంట్లో పెరిగేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకుని చక్కగా మన దోశలకి, ఇడ్లీలో కూడా కావస్తే కూడా నంచుకోవచ్చు. ఎన్నో రకంగా ఈ మాగే ఉపయోగపడుతుంది మనకి.